పెరిగిపోతున్న ఫీజెస్, స్కూల్స్ యొక్క ఫీజెస్ ప్రతి సంవత్సరం ఇంతెంత పెంచుకుంటూ పోతుంటే దానిని నియంత్రించే అధికారం తీసుకునే కమిటీ ఏమైనా ఉందా అని కూడా మనం చూడాలి. ఒక సామాన్య తల్లిదండ్రి ఎంత కష్టపడుతున్నారా పిల్లల్ని, ఒక మధ్యతరగతి వ్యక్తిగా ఒక్క తండ్రి పిల్లాడికి ఎంతెంత కష్టపడి ఫీజులు పే చేస్తూ ఉంటే అయినా చాలలేదని చెప్పి స్కూల్స్ పిల్లల్ని ఇంటికి పంపించడం, ఇటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. వీటిని ఆ కమిటీ కానీ, ఏపీ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఒక ఎల్కేజీ పిల్లాడు, ఒక 3 years to 5 years మధ్యలో ఉన్న పిల్లాడిని ఎల్కేజీ యూకేజీలో జాయిన్ చేస్తే వాడికి లక్షల్లో ఫీజులు ఏంటండి? దీనిని నియంత్రించాలి ప్రభుత్వం. నెక్స్ట్, మన కాన్స్టిట్యూషన్ మనకి కొన్ని రైట్స్ ఇచ్చింది. ఆ రైట్స్ ఏంటో అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఏంటి అంటే, భారత రాజ్యాంగం 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలంది. కానీ గవర్నమెంట్స్ నిజంగా ప్రొవైడ్ చేస్తున్నాయా? ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు అలా యాక్షన్ తీసుకోవట్లేదు? ఫ్రీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు ఇవ్వడం లేదు? ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ప్రైవేట్, ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ స్కూళ్ళల్లో 25% సీట్స్ అనేది ప్రైవేట్ స్కూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయా? ఇది ఎంతవరకు అమల్లో ఉంది అన్నది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. రీసెంట్గా 2024లో కార్తికేయ శర్మ అనే ఒక రాజ్యసభ ఎంపీ ఏం చేశారు? క్వశ్చన్ చేశారండి రాజ్యసభలో. అది అన్స్టార్డ్ క్వశ్చన్ కిందనే రాజ్యసభ కన్సిడర్ చేసింది. ఆయన ఏం చెప్పారు అంటే, అసలు ఫీజుల్ని నియంత్రించే కమిటీ ఏమైనా ఉందా, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేట్ తీసుకుంటుందా అని అడిగారు. దానికి వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసండి, ఫీజుల్ని కానీ నియంత్రించే అధికారం మా ఒక్కరిదే కాదు, సంబంధిత రాష్ట్రాలది మరియు మాది అని కలిపి చెప్పింది అనమాట. అంటే ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్లో ఉండడం వల్ల రాష్ట్రాలకి హక్కు ఉంది, కేంద్రానికి కూడా హక్కు ఉంది. కానీ సంబంధిత రాష్ట్రాల్లో ఉన్న స్కూల్స్ పై అధికారం అనేది కేంద్రానికి లేదు అని చెప్పింది. ఏపీ గవర్నమెంట్ మనకేంటి అంటే తల్లికి వందనం పథకం తీసుకుని వచ్చింది కదండి. ఆ పథకం ప్రకారం ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది? తల్లికి వందనం తీసుకొని వచ్చిన తర్వాత స్కూల్స్ని స్టార్ గ్రేడింగ్ ఇచ్చిందండి. స్టార్ గ్రేడింగ్ ఇచ్చే స్కూల్స్లో 1 star, 2 star, 3 star, 4 star అండ్ 5 star అని చెప్పి 5 star రేటింగ్ ఇచ్చిందండి. ఏపీ గవర్నమెంట్లో కస్టమర్ ఏంటో చెప్పాలండి, ఇప్పటి వరకు ఒక్క స్కూల్కి కూడా 5 star రేటింగ్ రాలేదు. అది కస్టమర్ అంటే 5 star రేటింగ్ కానీ 3 star రేటింగ్ అనేది ఎలా ఇచ్చారు అంటే, డిజిటల్ టీచింగ్, నెక్స్ట్ లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్స్, ప్లే గ్రౌండ్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటే దానిని స్టార్ రేటింగ్ ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్ళారు. అలా ఇచ్చుకుంటూ వెళ్ళిన స్కూల్స్లో ఏపీలో ఒకటి కూడా 5 star రేటింగ్ స్టాండర్డ్స్ని నిలబడలేదు. ఈవెన్ ది కార్పొరేట్ ఎడ్యుకేషన్ సెక్టార్ కూడా దీంట్లో స్టాండ్ బై అవ్వలేదు. 1 star రేటింగ్ వచ్చే స్కూల్ అనేది ఎంత ఫీజెస్ తీసుకోవాలో తెలుసండి? ఒక చిన్న గెస్ చేయండి. 8,500 తీసుకోవచ్చు. 2 star వచ్చేటప్పటికల్లా 10,000, 3 star వచ్చినప్పటికల్లా 11,500, 4 star వచ్చినప్పటికల్లా 13,000, 5 star వచ్చినప్పటికల్లా 14,500కి మించి తీసుకోకూడదు ఫీజెస్. అది గవర్నమెంట్ సెట్ చేసిన స్టాండర్డ్స్. కానీ ఒక ఎల్కేజీ పిల్లాడికి మనం పెట్టే ఖర్చు ఎంత అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఒక ఎల్కేజీ పిల్లాడికి మనం పెట్టే ఖర్చు ఎంత అండి? నియర్లీ 50,000 to 60,000. అదేంటి అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అంటాడు, స్కూల్ ఫీజెస్ అంటాడు, అడ్మిషన్ ఫీజెస్ అంటాడు, నెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్ అంటాడు, ట్రాన్స్పోర్టేషన్ అంటాడు. ఇవన్నీ కలుపుకుంటే నియర్లీ 50,000 to 60,000 అనేది ఒక ఎల్కేజీ పిల్లాడికి పర్ హెడ్ మనం స్పెండ్ చేస్తున్నాం. అండ్ దట్టు ఏపీలో ఉన్న మున్సిపాలిటీస్లో పనిచేసే స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్స్లో పనిచేసేవి, మున్సిపాలిటీస్లో పనిచేసేవి మరియు గ్రామ పంచాయతీల్లో పనిచేసే స్కూళ్ళకి ఒక ఫీజు స్టాండర్డ్ని నిర్ణయించింది గవర్నమెంట్. ఏంటి అంటే ఎల్కేజీ to 5th మున్సిపాలిటీల్లో చదివే పిల్లలకి, మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో చదివే పిల్లలకి 12,000 స్టాండర్డ్గా మెయింటైన్ చేసింది ఎల్కేజీ to 5th వరకు. నెక్స్ట్
6 to 10th అయింది అంటే ఆయనకి ఎంత ఇచ్చింది అంటే 18,000కి మించకూడదని చెప్పింది. అదే మున్సిపాలిటీలకు వచ్చేటప్పటికి 11,000 స్టాండర్డ్గా మెయింటైన్ చేశారు. 6 to అంటే మీన్స్ ఎల్కేజీ టు 5th 11,000. నెక్స్ట్ 6 to 10th వచ్చేటప్పటికల్లా 15,000 ఇచ్చింది. గ్రామ పంచాయతీలకు వచ్చేటప్పటికల్లా ఎల్కేజీ టు 5th 10,000కి మించకూడదు. నెక్స్ట్ 6 to 10th వచ్చేటప్పటికల్లా 12,000ని మించకూడదు. వీటితో పాటు గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ప్రైవేట్ స్కూల్స్ని డెవలప్ చేయడానికి నియర్లీ 40,000 to 80,000 వరకుని ఫీజెస్ని పెంచుకునే వెసులుబాటును కూడా కల్పించింది కార్పొరేట్ సెక్టార్ నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్ని కూడా నిలబెట్టడానికి. నేను ప్రైవేట్ స్కూల్స్కి వ్యతిరేకం కాదు, అలా అని పెరిగిపోతున్న ఫీజుల నియంత్రణకి మాత్రమే వ్యతిరేకం. ప్రతి సంవత్సరం 10% ఫీజెస్ పెంచుకుంటున్నారు, యాక్సెప్టెడ్. కానీ అలాగే పనిచేస్తున్న టీచర్స్ ఎడ్యుకేషన్కి మెయిన్ వాళ్ళే అంటే వాళ్ళకి మీరు ఇచ్చే శాలరీస్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయా? ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడూ కూడా ప్రాఫిటబుల్ కాదు. అలాంటిది లోకల్గా పనిచేస్తున్న టీచర్స్కి 15,000 ఇస్తాము, 20,000 ఇస్తాము, 20,000లోనే కూర్చోబెట్టేస్తారు. ఒక్కొక్క స్కూల్లో ఉన్న పిల్లలు ఎంతమంది? అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రాఫిట్స్ గురించి కాకుండా ఎడ్యుకేషన్ అనేది ఒక సర్వీస్ కింద తీసుకోవాలని చెప్పి నా మనవి.